దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయము చాలా గొప్ప విషయము. యోబు 5:21 నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు ఏమంటుండంటే, నోటి మాట చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను అంటే నోటి మాటతోటి నొప్పి తగులుతుందా? ఎంతమంది ఎక్స్పీరియన్స్ గుండా ఉన్నారు? నోటి మాట చేత ఎవరన్నా నోటి మాట చేత మనని దూషించిన, నోటి మాటల చేత మనని ద్వేషించిన ఆ మాటలు ఎట్లుంటాయి అంటే, వాక్యంలో రాయబడింది, కత్తిపోటు లాంటి మాటలు కలవు. అవును, మాటలంట ఎట్లున్నాయంట, ఒక కత్తిపోటులాగా, ఒక కత్తి మన హృదయంలో ఇట్లా దూసుకొని వెళ్ళిపోతే ఎంత భయంకరంగా వేదన బాధ ఉంటుందో. కొన్ని మాటలు అవి మనని అన్నప్పుడు, మనం విన్నప్పుడు అవి అంత భయంకరంగా ఉంటాయి. చాలామందికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ గుండా చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అటువంటి భయంకరమైన విషయం గురించి దేవుడు ఏమంటుండంటే, ఇక్కడ నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ఇప్పటి వరకైతే ఎవరెవరైతే, అవును, మా జీవితంలో మేము ఎన్నో అటువంటి కత్తిపోటు లాంటి మాటలు మేము అవి సహించడం జరిగింది. ఆ మాటల వల్ల మా హృదయం ఎంతో క్షీణించకపోయింది, లేదా ఆ మాటల వల్ల మేము ఎంతో నిస్పృహలకు వెళ్ళిపోయినాము, లేదా ఆ మాటల వల్ల మేము ఎంతగానో చెయ్యాలనుకున్నది మేము చెయ్యలేకపోయినాము, మేము ఎంతో బాధను అనుభవించినామని ఎవరెవరైతే బాధతో వేదనతో ఉన్నారో వారందరికీ దేవుడు ఈరోజు ఏమంటుండంటే, అటువంటి నొప్పులు ఇక మీదట మీకు తగలగుంటా నేను చాటు చేయబోతున్నా, అంటే నా చెయ్యి అడ్డం పెట్టబోతున్నా. ఏమంటుండంటే, చాటు చెయ్యును, ఆయన నిన్ను చాటు చేయను అంటే ఇంకా అటువంటి మాటల్ని తగలకుండా ఆయన మధ్యలో వచ్చేస్తాడంట. చూడండి, చాలామంది తల్లిలు పిల్లలను కొడుతుంటే ఏం చేస్తుంటారు వాళ్ళు? నాయనమ్మల వెనుక కన్నా, తాతల వెనుక కన్నా, లేకుంటే డాడీ వెనుకన్నా పోయి దాచుకుంటుంటారు. మమ్మీ కట్ట పట్టుకొని కొట్టడానికి వస్తుంటే, లేదా కొంతమంది పిల్లలు డాడీలు కొట్టడానికి వస్తుంటే, ఈవెన్ పెద్దోళ్ళైనా కానీ ఏదైనా గొడవలు అవుతున్నప్పుడు, కొట్టడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వేరే వెనుకకు పోయి దాచుకుంటారు. ఎవరు వెనుక పోయి దాచుకుంటారు? ఈ మనుషులు ఎవరికైతే భయపడతారో వాళ్ళు వెనుక పోయి దాచుకుంటే వాళ్ళకు భద్రత అన్నమాట. మేము ఈ వ్యక్తి వెనుక పోయి దాచుకున్నాం కాబట్టి ఇంకా వీళ్ళు మమ్మల్ని కొట్టరు, మమ్మల్ని తిట్టరు అనేసి ఆ విధంగా పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు వెనుక పోయి దాచుకోవడం జరుగుతుంది, లేక తండ్రి వెనుక పోయి దాచుకోవడం జరుగుతుంది, లేదా తల్లి వెనుక పోయి దాచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దేవుడు ఏమంటుండంటే, అటువంటి మాటలు ఈరోజు మొదలుకొని మీకు తగలకుండా నేను మిమ్మల్ని చాటు చేయబోతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరెవరైతే ఇప్పటి వరకు ఈ మాటలు మేము భరించుకోలేని స్థితిలో ఉన్నాము, ఈ మాటలు మేము విని 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 విసికి వేసారిపోయినాం, ఈ మాటల వల్ల మాలో ఎంకరేజ్మెంటే లేదు, అసలు మేము జీవించాలనే ఆశ లేకుండా అయిపోయింది ఈ మాటల వల్ల మేము డిప్రెస్ అయిపోయినాము, లేదా ఈ మాటల వల్ల మేము ఫ్రస్ట్రేట్ అయిపోయినాము, లేదా ఈ మాటలు మాకు ఏ విషయంలో మాకు ఆసక్తి కలగజేస్తలేవు అని ఎవరెవరైతే వాపోతుండ్రో వారందరితో దేవాది దేవుడు ఈరోజు ఏమంటుండంటే, ఆ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా దేవాది దేవుడైన నేను నిన్ను చాట చేయబోతున్నా. నేను నీ మధ్యలో ఉండి నీకు ఆ మాటలు నీకు తగలకుండా, ఆ మాటలు నీకు తగలకుండా నేను చాటు చేయబోతున్నా, నేను భద్రపరచబోతున్నా, నేను సంరక్షించబోతున్నా, నా యొక్క పొత్తిళ్ళలో నిన్ను భద్రపరచుకోబోతున్నా, నా యొక్క రెక్కల కింద నిన్ను కప్పుకుంటున్నా, నా చేతులతో నిన్ను కప్పుకుంటున్నా అని దేవాది దేవుడు సెలవివ్వడం జరిగింది. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. అవును, ఈ రోజు నుంచి వ్యర్థమైన మాటలు కానీ, అపవిత్రమైన మాటలు కానీ, మనం చెయ్యని తప్పులకు అనుభవించే మాటలు కానీ, లేదా ఇంకా అనేక
రకమైన ఇంకా ఇతరుల చేత మనము మాటలు పడుతున్నామా, ఇతరుల చేత మనము దూషింపబడుతున్నామా, వాటన్నిటి నుంచి దేవాది దేవుడు ఈరోజు మనల్ని తప్పిస్తాని మాట ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొకటి ఏమంటుండు, ప్రళయం వచ్చినను, వామ్మో ఇదైతే చాలా పెద్ద వాగ్దానం. ప్రళయం వచ్చినను నువ్వు దానికి భయపడవు. ప్రళయం వచ్చినా నువ్వు భయపడవు. ఎవరిని బట్టి ఇంత ధైర్యం తెచ్చుకోమంటుడు దేవాది దేవుడు? ప్రళయం వచ్చినా నువ్వు దానికి భయపడకుండా ఉండలాగానే నిన్ను చేయబోతున్నా. ఈరోజు చిన్న చిన్న శ్రమలకే ప్రభువా నా వల్ల అయితలేదు, నేను తాళలేకపోతున్నా, నేను తట్టుకోలేకపోతున్నా, ఈ యొక్క రిజెక్షన్స్ నేను తట్టుకోలేకపోతున్నా, ఈ యొక్క వ్యతిరేకతలు నేను తట్టుకోలేకపోతున్నా, ఈ మనుషుల మాటలు నేను తట్టుకోలేకపోతున్నా అంటున్నా ఆ యొక్క వ్యక్తులతో దేవుడు ఏమంటుండంటే, ప్రళయం వచ్చినా నీ భయపడక ఉండేటట్టు నేను చేయబోతున్నా. అంటే ప్రళయంగా నిన్ను మార్చబోతుండు దేవాది దేవుడు. ఒక ప్రళయంను తట్టుకోవాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలా? ప్రళయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క దాన్ని అది తీసుకొని వెళ్ళిపోతుంది. అది ఎంత పెద్ద వెహికల్ అయినా కానీ, లేదా ఎంత పెద్ద చెట్టు అయినా కానీ, లేదా ఎంత పెద్ద ఇల్లు అయినా కానీ. కానీ దేవుడు అంటుండు, యు ఆర్ అబోవ్ ఆల్. 1,00,000 ఖరీదు చేసే వెహికల్ కన్నా నీ విలువ ఎక్కువ నా దృష్టిలో. 1 కోట్లు ఖరీదు చేసే ఒక భవనం కన్నా నీ విలువ నా దృష్టిలో ఎక్కువ. లేదా ఒక మహావృక్షము కన్నా, సంవత్సరాల నాటి మహావృక్షము వేర్లు తన్ని భూమి అగాధం వరకు వేర్లు తన్ని ఆ వృక్షం కూడా ఆ యొక్క ప్రళయానికి కుప్పగూలిపోవచ్చు. కానీ యు ఆర్ ప్రెషియస్. నువ్వు వీటన్నిటికన్నా విలువగల దానివి నా దృష్టిలో, విలువగల వాడివి. కాబట్టి దేవుడు ఈరోజు ఏమంటుండంటే, నువ్వు ప్రళయం వచ్చినా భయపడకుందువు. ఆ విధంగా నిన్ను తయారు చేయడానికి ఈరోజు ఈ యొక్క శ్రమల గుండా నిన్ను తీసుకువెళ్తున్నా. ఈ యొక్క చెయ్యని తప్పుకు మాటలు పడడము, చెయ్యని తప్పుకు ఈరోజు శిక్షలు అనుభవించడము, లేదా కత్తిపోటు మాటలు, భయంకరమైన మాటల గుండా ఈరోజు నేను ఎందుకు తీసుకెళ్తున్నా? నేను అటువంటి సిచ్యువేషన్స్ గుండా నేను ఎందుకు మూవ్ ఆన్ చేస్తున్నా? ఎందుకు? నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడను కాదా నేను? నిన్న ఆదుకున్న దేవుడను ఈరోజు ఆదుకోవడానికి నా చేతులు ఏమైనా కూర్చయినాయా? లేదా నిన్ను చూడనేరకున్నట్టును నా కళ్ళేమైనా మధ్యమైనయా? లేదా నేను నీతో మాట్లాడనేరకున్నట్టు నా నోరేమైనా మూగబోయిందా? లేదు. ఇదన్నీ దిస్ ఈజ్ ద ట్రైనింగ్ పీరియడ్ ఫర్ యువర్ గ్లోరీ. నేను నిన్ను ఒక గొప్ప మహిమలోకి తీసుకెళ్ళాలనే ఒక గొప్ప మహిమలోకి తీసుకెళ్ళాలన్నదే నా యొక్క ఉద్దేశం అయ్యింది, నా యొక్క ప్రణాళిక అయ్యింది, నా యొక్క చిత్తం అయ్యింది. కాబట్టి ఏమంటుందంటే, నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయం వచ్చినా కానీ భయపడకుండా ఉండడానికే ఇటువంటి సిచ్యువేషన్స్ గుండా నేను తీసుకువెళ్తున్నా. ఇంకా ఏమంటుండంటే, పొలములో రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను ఏ విధంగా ప్రిపేర్ చేస్తుండో. నువ్వు ఒక అడవిలోకి వెళ్ళినా ఆ యొక్క అడవి జంతువులతో నువ్వు సమ్మతిగా ఉంటావు. వాటితో నీకు ఎటువంటి ఇబ్బంది కలగది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే, పొలంలో రాళ్లతోనూ నిబంధన, ఒక రాళ్లతోనూ నిబంధన చేసుకోబోతున్నావు, ఒక జంతువులతో నిబంధన చేసుకోబోతున్నావు. అవి నీ జోలికి రాకుండా
అవి మౌనంగా ఉండబోతున్నాయి. ఇంకా ఏమంటుండు, ఇక్కడ ఏమంటుండంటే మరియు నీ సంతానమును విస్తారమగున నీ ఇంటి వస్తువులో నీవు లెక్క చూడగా ఏది పొయ్యి ఉండదు. నీ డేరా క్షేమ నివాసము అని నువ్వు తెలుసుకొని ఉందువు. నీ ఇంటి వస్తువులు నువ్వు లెక్క చూడగా ఏది పొయ్యి ఉండదు. ఏమంటుండంటే నీ డేరా క్షేమ నివాసము, నీ యొక్క గృహంని క్షేమ నివాసంగా నేను చెయ్యబోతున్నా. ప్రళయం వచ్చినా, లోకమంతా ఏ అల్లకల్లోల స్థితిలో ఉన్నా నీ యొక్క డేరా క్షేమ నివాసంగా నేను చెయ్యబోతున్నా. ఇంకా నువ్వు చూసినప్పుడు నీ గృహంలో ఒక్క వస్తువు కూడా పోయి ఉండదు. ఈరోజు భయంకరమైన స్థితిలో ఉన్నవారితో దేవుడు మాట్లాడుతుండు. అవును, ప్రళయం లాంటి సమస్యలలో ఉన్నవా? ప్రళయం లాంటి ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్నవా? కానీ నీ గృహాన్ని నేను క్షేమ నివాసంగా చేస్తున్నా. ఈరోజు అప్పులోళ్ళందరూ వచ్చి నీ మీద పడే స్థితిలో ఉన్నారా? నీ శత్రువులు నీ ఇంటి మీదకి వచ్చి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కానీ దేవుడు ఏమంటుండు, నీ యొక్క డేరాని నేను క్షేమ నివాసంగా చేయబోతున్నా. నేను చేసి ఉన్నాను. నేను నీకు తెలిసి ఉండును. నీ ఇంట వస్తువులు చూడగా ఎవ్వరు ఏ అప్పులకు ఏ ఒక్క వస్తువు కూడా నువ్వు తాకట్టు పెట్టవు, లేదా వాళ్ళు నీ ఇంట్లో నుంచి ఒక్క వస్తువు కూడా ముట్టరు. అంత క్షేమంగా, అంత భద్రంగా నిన్ను భద్రపరచబోతున్నా నీ దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే మరియు నీ సంతానమును విస్తారమగునగుని నీ కుల భూమి మీద పచ్చికగలే విస్తరించదరని నీకు తెలియను. ఇదంతా జరుగుతున్నా కానీ నీ పిల్లలు విస్తరిస్తారు, నీ పిల్లలు దీవింపబడతారు. నీ పిల్లలే మాత్రము దీవింపబడమే కాదు, ఇంకా ఏమంటుండంటే నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె ఉంటారు. ఈరోజు నీ వలన నీ సంతానము దీవింపబడుతుంది, నీ యొక్క జనులు దీవింపబడతారు, నీ యొక్క కుటుంబీకులు దీవింపబడతారు. ఈరోజు ఏ అవమానాలను ఫేస్ చేస్తున్నా, ఏ ఒక్క గొడ్డు స్థితి అంటే ఈ స్థితి చాలామంది అంటారు, ఎవ్వరు నా ప్లేస్లో ఉంటే అసలు ఎవ్వరు ఇటువంటి సిచ్యువేషన్ భరించుకోలేరు. అంత ఘోరమైన స్థితిలో గుండా నువ్వు వెళ్తున్నావా? దేవుడు అంటుండు, నీ యొక్క భరింపు, నీ యొక్క ఓర్పు, నీ యొక్క సహనము, నీ యొక్క మంచితనము నీ యొక్క పిల్లలు విస్తరించడానికి పనికి రాబోతుంది. నీ యొక్క కుటుంబీకులు క్షేమముగా పచ్చిక వలె వాళ్ళు జీవించడానికి భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తురని నీకు తెలియను. అవును, నీకు తెలియను. నేను ఈరోజు చేస్తున్న ఈ యొక్క దేవునితో నేను చేస్తున్న ఈ యొక్క సహవాసము, దేవునిలో నేను ఉంటున్న నిరీక్షణ, ఈ యొక్క ఓర్పు నన్ను సిగ్గుపడనియదు. నా పిల్లలని విస్తరింపజేస్తుంది. నా యొక్క కుటుంబీకులని పచ్చికగా వలె వాళ్ళు క్షేమంగా ఉండడానికి ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ స్థితి నాకు మేలు కొరకే అని నీకు తెలియను. అవును, నీకు నాకు తెలియను. మన స్థితి, మన పరిస్థితి మనని అవమానపరచడానికి కాదు, మనని సిగ్గుపరచడానికి కాదు, కానీ దేవుని మహిమపరచడానికే. ఆ దేవాది దేవుడు ఆయన నామము ఘనపరచడానికే అని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుందంటే వాటి కాలములో ధాన్యము పలలు ఇల్లు చేరును, పూర్ణాయుసు గలవాడవై నీవు సమాధికి చేరేదవు. అవును, వాటి కాలమందు నీ కోసం నేను ధాన్యమునకు ఆజ్ఞనిస్తలేను. కొన్ని స్థలాలలో దేవుడు ఏమంటుండు, ధాన్యమునకు ఆజ్ఞనిస్తా. ఇక్కడ ధాన్యమునకు ఆజ్ఞిస్తలేడంట దేవుడు. పనలు కట్టబడి ఉన్నాయంట, పనలు కట్టబడి ఉన్నాయి. వాటి కాలమున ధాన్యపు పలలు ఇల్లు చేరును. పనలు అంటే ఆ యొక్క ఏమంటారు అంటే పంట పండినప్పుడు వాటన్నిటిని ఆ ధాన్యంనంతా కుప్పలు కట్టి పెడతారు. ఆ కుప్పలు పనలు, ఆ పనలు నీ ఇంటికి చేరబోతున్నాయి. సమృద్ధి నీ ఇంటికి చేరబోతుంది. క్షేమం నీ ఇంటికి చేరబోతుంది. నీ మంచితనం నీ ఇంటికి చేరబోతుంది. నీ ఓర్పు నీ ఇంటికి చేరబోతుంది. నీ విశ్వాసం నీ ఇంటికి
పనులుగా నీ ఇంటికి చేరబోతుందని దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే, మేము పూర్ణ వయస్సు గలవాడవై, పూర్ణ వయస్సు గలవాడవై నువ్వు సమాధికి చేరదవు. అవును, నీ కుటుంబంలో, నీ జీవితంలో అకాల మరణాలుండయి, రోగాలతో మరణాలుండయి, యాక్సిడెంట్ల వల్ల మరణాలుండయి, కడుపు కాటకాల వల్ల మరణాలుండయి, తెగుళ్ళ వల్ల మరణాలుండయి. కానీ పూర్ణ ఆయుస్సు గలవారివై నువ్వు సమాధికి చేరుతావు. నీ పిల్లలను చూసి, వాళ్ళ క్షేమంని చూసి, వాళ్ళ సౌఖ్యాన్ని చూసి అంత బాగుంది అనుకున్నప్పుడు, ఏ విధంగా యాకోబు తన పిల్లలని దీవించి, తన మనవన్లను దీవించి, ఇంకా పండు వృద్ధాప్యమందు ఏ విధంగా పాతి పెట్టబడ్డాడో ఆ విధంగా నువ్వు సమాధి గల దానివై, సమాధానం గల దానివై సమాధికి చేరుతావు. నిండు వయస్సు గల దానివై సమాధికి చేరుతావు. ఈరోజు ప్రాణ భయం అవసరం లేదు, దరిద్రత భయం అవసరం లేదు, మరణ భయం అవసరం లేదు, శత్రు భయం అవసరం లేదు. ఎందుకంటే శత్రువుల ఎదుట నా దేవాది దేవుడు మీ అందరికీ నాకును భోజనం సిద్ధపరిచిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీవెనలు సిద్ధపరిచిన దేవునికి, పనులు సిద్ధపరిచిన దేవునికి, ఆయుసుని సిద్ధపరిచిన దేవునికి, క్షేమం సిద్ధపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండంటే, మేము ఈ సంగతిని పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకే తెలుసుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట ఆలకించు. ఎవరెవరైతే ఈ మాట ఆలకిస్తుండ్రో, ఏమంటుండంటే, ఈ మాట ఆలకించిన వారికి మేలు కొరకే తెలుసుకోండి. మేలు కొరకే ప్రతిదీ రోజు ఏ స్థితిలో నువ్వు వెళ్తున్నావో, ఏ పరిస్థితిలో వెళ్తున్నావో అయినప్పటికీ ఈ మాటని చెవున జొచ్చిందా? ఈ మాటలను వింటున్నావా? ఈ మాటలు విని నువ్వు విశ్వసిస్తున్నావా? సమస్తం సమకూడి మేలు కొరకే నీ జీవితంలో జరగబోతుంది అని దేవాది దేవుడు చెప్పు. మేలు కొరకే, ఈ స్థితిని మేలు కొరకే. అయ్యో ప్రభువా, ఇంత ఘోరమైన స్థితి నా మేలు కొరకు ఎట్లా ప్రభువా? నా మేలు కొరకు ఎట్లా అంటే, దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, ఈ మాట ఆలకించి నీ మేలు కొరకే తెలుసుకొనుము. ఈ మాట విని తెలుసుకో. నువ్వు ఏమని? ఇది నా మేలు కొరకే. ఈరోజు ఒక బ్రదర్కి నేను చెప్పడం జరిగింది, దేవుని నుంచి నువ్వు తప్పకుండా వినాలనుకుంటే నువ్వు వినగలుగుతావు. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు, మన పరిస్థితి కోసం మాట్లాడే దేవుడు, మన స్థితి కోసం మాట్లాడే దేవుడు. ఈరోజు ఎంతమందికి ఈరోజు అనిపిస్తుంది, నిజంగా మా కోసమే ఈరోజు దేవుడు మాట్లాడుతుండు, ఈరోజు మా స్థితి కోసమే దేవుడు మాట్లాడుతుండు, మా అవమానాల గురించి మాట్లాడుతుండు, మా నిందల గురించి మాట్లాడుతుండు, మేము అనుభవిస్తున్న కత్తిపోటు లాంటి మాటల గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతుండు. ఈరోజు మాకు నొప్పి కలిగిస్తున్న మాటల కోసం దేవాది దేవుడు మాట్లాడుతుండు. అవును, ఎన్నో రోజుల నుంచి, సంవత్సరాల నుంచి, నెలల నుంచి, వారాల నుంచి ఈ మాటలు పడి 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 మా యొక్క హృదయము గాయమైపోయింది. ఆ కత్తిపోటు లాంటి ఆ మాటలు సహించి 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 మా హృదయము గాయాల పాలైపోయి, హృదయం బద్దలైపోయిందన్న ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. ఏమంటే, కత్తి నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేయును. ఈరోజు మొదలుకొని దేవాది దేవుడు నిన్ను చాటు చేయబోతుండనే వార్తనైనా మనకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ఆయనకే. ఇంకేమంటుండంటే, ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకో. బిడ్డా, ఈరోజు నీ మేలు కొరకే నేను మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని అనుభవిస్తున్నా, నువ్వు ఎన్ని బాధల గుండా వెళ్తున్నా,
నీ హృదయం బద్దలైపోతున్న స్థితిలో గుండా వెళ్తున్నా, నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అంటే ఈ యొక్క స్థితి, ఈ యొక్క పరిస్థితి నీకు మేలు కొరకే అని నేను మౌనంగా నీ వెంబడే నేనున్నా, నీకు తోడై ఉన్నా, నీ పక్కకే నేనున్నా, నీ ఎదురుగానే నేనున్నా. అయినప్పటికీ ఎందుకంటే ఇక్కడ ఆయన ఏమంటుండంటే నీకు నేను నేర్పిస్తున్నా, ప్రళయం వచ్చినా నువ్వు భయపడకుండా ఎట్లుండాలో నేను నీకు నేర్పిస్తున్నా. కత్తిపోటు మాటల చేత గాయపరచబడినప్పుడు నువ్వు ఎట్లుండాలో నేను నీకు నేర్పిస్తున్నా. ప్రళయం లాంటి ఇరుకులు ఇబ్బందులలో వాటి నుంచి ఎట్లా దాటుకొని రావాలనో నేను నీకు నేర్పిస్తున్నా. ఇంకేమంటుండు, అడవి మృగములతో ఏ విధంగా సమ్మతిగా, ఒక క్రూర మృగాలతో నువ్వు సమ్మతిగా ఉంటావు. ఈరోజు నిజంగా మృగాలు లాంటి మనుషుల మధ్యలో ఉన్నాం మనము. చాలామంది మృగాల లాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. అయినప్పటికీ దేవాది దేవుడు మనము ఆ యొక్క మృగాల్లాంటి మనుషుల మధ్యలో మనము ఏ విధంగా సమ్మతిగా ఉండాలనో మనకు నేర్పిస్తుండు. ఏ విధంగా మనం ఓర్పు కలిగి ఉండాలనో మనకు నేర్పిస్తుండు. ఇంకేమంటుండంటే అడవి మృగములను ఏమాత్రము భయపడవు. ఆ యొక్క క్రూర మనుషుల మధ్యలో నువ్వున్నా కానీ నువ్వు భయపడకుండా నిన్ను ధైర్యంగా నిలబెట్టడానికే ఈ యొక్క స్థితి గుండా నేను నిన్ను తీసుకెళ్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ మనుషులను నువ్వు జయించినవు అంటే అడవి మృగములను జయించడము నీకు ఒక లెక్క కాదు. ఆ రోజు అదే విధంగా దావీద్ ఏమన్నాడు, ప్రభువా ఈ గొలియాతుని సంహరించే ఒక్క అవకాశం నాకు ఇవ్వు. ఆనాడు ఎలుగుబంటి నోటిలో నుంచి నేను గొర్రె పిల్లలను తీసుకొచ్చిన ఫస్ట్ ట్రైనింగ్. రెండోది సింహం నోటిలో నుంచి నేను గొర్రె పిల్లలను తీసుకొచ్చిన. ఇప్పుడు ఈ యొక్క గొలియాతుని జయించి నీ బిడ్డలకు విజయం తీసుకురావాలనే ఆశ కలిగి ఉన్న ప్రభువా నేను అని ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి ఆశ్రయించిండో ఒక్క వడిసరాయి చేతనే గొలియాతు కూలిపోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ దేవుడు అందుకే ఆ దేవాది దేవుడు మన చేతులకు యుద్ధమును, మన వేళ్లకు పోరాటమును నేర్పిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు అంటుండు, దిస్ ఈస్ ద ట్రైనింగ్ పీరియడ్. యు ఆర్ మై సోల్జర్స్, యు ఆర్ మై ఆర్మీ. అవును, ప్రతి పరిస్థితి గుండా మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నా అంటే మీరు నా యొక్క యుద్ధ ధీరులలాగా నేను మార్చబోతున్నా. దేనికి భయపడకుండా మీరు స్థిరంగా మీ యొక్క డేరాలని స్థిర నివాసంగా చేయడం కోసము మీరు చూడగా మీ యొక్క వస్తువులలో ఏ వస్తువు కూడా పోలేదు అని మీరు సాక్ష్యం చెప్పడం కోసము, మృగాల మధ్యలో మీరున్నా కానీ అవిటికి మీరు భయపడలేదు అని సాక్ష్యం చెప్పడం కోసం, కత్తిపోటు లాంటి మాటల మధ్యలో కూడా మీ హృదయం గాయపరచబడలేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను చాటు చేస్తుండు అనే సాక్ష్యం చెప్పడం కోసము పర్వతములు ప్రళయం వచ్చినా నేను భయపడలేదు. ఎందుకంటే ఆ ప్రళయంని ఏ విధంగా జయించాలో నా దేవుడు నాకు నేర్పించిండు అనే సాక్ష్యం చెప్పడం కోసము వీటన్నిటి గుండా నేను నిన్ను తీసుకువెళ్తున్నానేసి దేవాది దేవుడు ఈరోజు మనతో సెలవివ్వడం జరిగింది. చివరిగా ఆయన ఏమంటుండు, పూర్ణాయుస్సు గలవాడవై నీవు సమాధికి చేరేదవు. ఈ మాటలు ఆలకించి నీ మేలు కొరకే తెలుసుకొనుము. నీకు ఆయుస్సునివ్వబోతున్నా, నీకు శత్రు బలం పైన విజయం ఇవ్వబోతున్నా. నీ యొక్క మృగములు కూడా నిన్నేమి చెయ్యవు. ఈ ప్రతి పరిస్థితిని ఈరోజు నీకు నెగిటివ్గా కనబడుతుందేమో, నీకైతే అసమాధానంగా కనబడుతుందేమో, అసలు మార్పు లేకుండా నీకు కనబడుతుందేమో, కానీ దేవాది దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని ఎంత గొప్పగా వివరించిండు అంటే ఈ రోజు నుంచి నీ యొక్క స్థితి నీ దృష్టితో కాదు, నా దేవుని దృష్టితో ఎప్పుడైతే నువ్వు చూడడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు నిశ్చయంగా వీటన్నిటిని నేను జయించేసిన,
ఇంకా ఇవి నాకేం చెయ్యలేవు అనే ఒక ధైర్యాన్ని నువ్వు పొందుకోబోతున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు నేను ఒక సహోదరితో మాట్లాడడం జరుగుతుంది. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కొన్నిసార్లు నాకు జవాబులు అసలు తికమకన అయిపోతుంటా. నేను ఎట్లా ప్రభువా వీరికి ఎట్లా జవాబు చెప్పాలా, ఏ జవాబు చెప్పాలా, అసలు నాకే అర్థమవుతలేదు ఏం చెప్పాలనేసి. మరి నేను వీళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలన్నప్పుడు నేను ఒక్కటే అన్నా, ఈరోజు దేవుడే మాట్లాడాలా తల్లి, నీ స్థితి గురించి, నీ పరిస్థితి గురించి దేవుడే మాట్లాడాలా. లెట్ అస్ వెయిట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. ఒకటే అన్నా, దేవుని మాట కోసం మనం వేచుందాము, దేవుడే మాట్లాడును గాక అన్నప్పుడు దేవాది దేవుడు ఎంత సూటిగా స్పష్టంగా మాట్లాడుతుండంటే ఇప్పుడు ఆ యొక్క సహోదరికి ఇంకా ఎవ్వరూ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బలపరచాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ ధైర్యపరచాల్సిన అవసరం లేదు. దేవాది దేవుడే తనతో మాట్లాడడం జరుగుతుంది. దేవాది దేవుడే తన స్థితి గురించి, తన పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనతో మాట్లాడుతుండు ఈ యొక్క ఇరుకులలో, ఇబ్బందులలో. అంటే ఎంత ఆ ఇరుకులు, ఇబ్బందులు కూడా మనకు బ్లెస్సింగే. ఎందుకంటే ఆ యొక్క స్థితిలో కూడా, ఆ యొక్క పరిస్థితిలో కూడా మనని విడవని ఎడబాయిని దేవుడు. ఇంత ఘోర స్థితిని కూడా ఆయన ఎంత ఈజీగా డీల్ చేయగలుగుతాడంటే అది ఆయనకు మాత్రమే సాధ్యము. మనకి ఇక్కడ చావో రేవో అని ఉంది, కానీ ఆయన ఎంత ప్రశాంతంగా మాట్లాడుతుండు, ఎంత పాజిటివ్గా మాట్లాడుతుండు, ఎంత దీవెనకరంగా మాట్లాడుతుండు, ఎంత మహిమకరంగా మాట్లాడుతుండు. ఆయన నిజంగా ఆయనకు సాటి ఎవ్వరు లేరు, ఆయన మాటకు పోటీ ఎవ్వరు లేరు. నేను ఒకటే అన్నా, ఇంకా నాకు తనకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలే. నేను ఒకటే అన్నా, ఒక దెబ్బలాట వేసుకో దేవుడితోటి అన్నా. నేనన్నా ఇంక అంతే, ఇంకేం చేస్తావమ్మా, ఇక దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయిగా యుద్ధం ప్రకటించేసాయి. అమ్మో నేనా అక్క అన్నది. కానీ ఇక్కడ చూడండి, మనం ఏ యుద్ధము ప్రకటించాల్సిన అవసరం లేదు, ఏ ఒక్క అంటారు కదా, ఏ ఒక్క సనుగు జనగాల్సిన అవసరం లేదు, ఏ ఒక్క గునుగు గునగాల్సిన అవసరం లేదు. మన దేవాది దేవుడే సూటిగా స్పష్టంగా మన స్థితిని ఎరిగిన దేవుడు, మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మనతో మాట్లాడి ఉన్న ఆయన ప్రతి ఒక్క మాటకై ఆయన నామానికే మహిమ కలుగునుగాక.